హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఏదైతే ఫస్ట్ లర్న్ దెన్ యూ కెన్ ఎర్న్ అన్న కాన్సెప్ట్ తోటి ఎవరైతే ఒక సిస్టమేటిక్గా లెర్న్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, ఏదైతే కన్సిస్టెన్సీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా మీరు లెర్న్ చేసిన రోజున కన్సిస్టెంట్గా ఎర్న్ చేయడానికి ఒక బిగ్ స్కోప్ దొరికే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే నిన్నటి రోజున ఫ్రైడే మార్కెట్ అంతా కూడా ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. మనం 26,500 పైన మార్కెట్ సస్టైన్ అవ్వకపోతే అక్కడి నుంచి ఒక 800 నుంచి ఒక 1000 పాయింట్స్ వరకు కరెక్షన్ జరుగుతుందని లాస్ట్ వీక్ కూడా చెప్పుకోవడం జరిగింది. అది ఏదైతే స్టెప్ బై స్టెప్ మన దాని టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా చూడగలిగామో, అలాగే నిన్నటి రోజున మార్కెట్ బిగినింగ్ దగ్గర నుంచి కూడా మార్కెట్ ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. డౌన్ ట్రెండ్లో కూడా ఏదైతే అప్ ట్రెండ్ వెళ్ళే స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టాక్స్ని నేను టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది. డౌన్ ట్రెండ్లో వచ్చే స్టాక్స్లో కూడా టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది. ఏదైతే నిఫ్టీ మాస్టర్ క్యాప్షన్ ఏదైతే ఉందో వన్ ట్రేడ్ ఈజ్ సఫిషియెంట్ అన్నట్టుగా, ఒక ట్రేడ్ వేసినా సరే ఆ ట్రేడ్ సక్సెస్ఫుల్గా ఏ విధంగా వేయాలి, గన్ షాట్ ట్రేడ్ ఏ విధంగా వేయాలి అన్న కాన్సెప్ట్ తెలియడానికి మనకి లెర్నింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం బాగా లెర్న్ చేస్తామో ఎర్న్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది. మీకు కూడా సఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉండి నేను కూడా ట్రేడ్ చేయగలను, రెగ్యులర్గా ట్రేడ్ చేస్తాను, ఒక ప్యాషనెట్గా ట్రేడ్ చేస్తాను అనుకునే వాళ్ళకి నేను ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో స్క్రీన్ షాట్స్ కట్టబెడుతున్నానో ఆ విధంగా ట్రేడ్ చేయడానికి మీ ఇన్వెస్ట్మెంట్ సఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉండి నేర్చుకోవాలనే ప్యాషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. ఏదైతే ఈ వీక్ నెక్స్ట్ వీక్ అంతా కూడా టీచ్ చేయడమే కాకుండా ఆన్లైన్లో కూడా ఏదైతే లైవ్లో కూడా మార్కెట్లో ఒక 2 మెంబర్స్ని ఏదైతే నేను ప్రతి 15 రోజులకి కూడా ఒక 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయిన తర్వాత ఎస్ వీ కెన్ అన్న తర్వాతే మనం చేస్తాం. అది కూడా వెరీ ఫ్యూ మెంబర్స్నే మనం దీంట్లో ఈ 1% క్లబ్లో తీసుకోవడం జరుగుతుంది. మీరు కూడా ప్యాషనేట్ అయ్యి ఉండి మీరు ఒక సఫిషియెంట్ ఇన్వెస్ట్మెంట్ ఉండి ట్రేడ్ చేయాలనే తపన ఉంటే మాత్రం నేను ఒకసారి ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఓకే మీరు చేయగలరని అనుకుంటే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేర్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఏదైతే ఇక్కడ నేను మీకు చార్ట్ చూపిస్తున్నాను ఎన్టీపీసీది, ఎన్టీపీసీ మనకి డ్రాస్టికల్గా మార్కెట్లో డౌన్ ట్రెండ్ వస్తుందని మనం 9:25కి 9:30కే మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ లిస్ట్ కూడా ఇక్కడ పెట్టాను. అట్ ద సేమ్ టైం దాంట్లో ఒక సింగిల్ ట్రేడ్తో కూడా మనకి ఏదైతే 95,000 వరకు కూడా మనకి ఏదైతే ఇక్కడ చూపిస్తున్నానో క్లోజ్ టు 96,000 వరకు కూడా మనకి ఏ విధంగా అయితే మనం ఎర్న్ చేసామో అది కూడా నేను మీకు డిపెండ్గా నేను ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో చూపిస్తున్నాను. చార్ట్ అయితే మాత్రం ఇక్కడ డీటెయిల్గా మీకు పెట్టడానికి అయితే ప్రయత్నం చేశాను. ఇది కూడా డీటెయిల్గా మీరు ఈజీగా చూడొచ్చు. ఏదైతే మీరు ఫస్ట్ ఏదైతే లెర్నింగ్ చేసిన తర్వాత మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా లెర్నింగ్ అని అనుకోగలిగితే, ఎవరైతే ఒక లెర్నింగ్ను ఒక ఇన్వెస్ట్మెంట్గా తీసుకుని చేయగలుగుతారో వాళ్ళకి ఈ మార్కెట్లో ఎర్న్ చేయడానికి అవకాశం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఏ విధంగా వేసుకోవాలి, దానికి సంబంధించిన టెక్నికల్స్ ఏ పారామీటర్స్ నేర్చుకుంటే మీరు దాంట్లో సక్సెస్ఫుల్గా విన్ అయ్యే అవకాశం ఉంది, ఇలాంటి దానికి కాన్సెప్ట్ దానికి సంబంధించిన అన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా నేను మీకు చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది. దానికి మీరు ఎలిజిబిలిటీ అని మీరు అనుకుంటుంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. దానికి సంబంధించినటువంటి లెర్నింగ్ విషయాలు అంతా కూడా నేను ఏదైతే ఒక సక్సెస్ వే ఏదైతే వేసానో ఆ వే ప్రకారం మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను అనుకున్న టార్గెట్కి వెరీ క్లోజ్ టు మెంబర్స్ క్లోజ్ అవుతున్నారు కాబట్టి అది అయిన తర్వాత ఇంకా ట్రైనింగ్ని క్లోజ్ చేసి వాళ్ళతోటే మార్కెట్లో ఏం మిరాకిల్స్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా దాంట్లో పార్ట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేర్చుకున్న తర్వాత వి విల్ క్రియేట్ వండర్స్ దాన్ని చేయడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ వీకెండ్.